హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు మన పారడైజ్ మూవీ రిలీజ్ కాబోతుంది. అది షూట్ అది అంతా స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ అయిపోవచ్చింది. సో దాంట్లోకి ఆర్ నారాయణమూర్తి గారు చేయబోతున్నారు ఒక క్యారెక్టర్ అనే వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు నిజమంటారు? వార్తనే, దాంట్లో ఏం నిజమేం లేదు. ఈ మధ్య ఆ యూనిట్ తో మన ఆర్ నారాయణమూర్తి ఫోటో దిగాడంట. ఏ ఉద్దేశంతో దిగాడో తెలియదు. గతంలో పూరి జగన్నాథ్ ఒక సినిమాలో అడిగారు, అడిగితే చేయను అన్నాడు. మళ్ళీ ఇంకొక సినిమాకు అడిగారు, చేయను అన్నాడు. ఎందుకంటే ఆయన పుట్టడమే హీరోగా పుట్టాడు సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమా ద్వారా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. అంటే ఎర్ర సినిమాలు చేయడం, విప్లవాత్మక సినిమాలు చేయడము, అంటే సంవత్సరానికి రెండు సినిమాలు తీసినా కమిట్మెంట్తో ఉంటుంది. కమర్షియల్ సినిమాలు కాదు. అంటే ఆ ఎర్ర సినిమాలు కూడా కమర్షియలైజ్ చేశాడు. ఒక ఏడాది అయితే ఏ హీరోయి లేవు సినిమాలు. ఇతని సినిమాలన్నీ ఒక 3-4 సినిమాలు వరుసగా ఆడినాయి. ఆ ఇయర్ అంతా ఇతనే టాప్ 1 హీరో అనమాట. అదే కమిట్మెంట్తో వస్తున్నాడు అన్నమాట. చేస్తా నేను కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చెయ్యను అని 2-3 సార్లు ప్రకటించాడు. అంటే ఆయన హీరోగా చేయడం వల్ల ఇవి చేయను అని ఆయన అంటే ఒక పంత ఎంచుకున్నాడు అనమాట. మామూలుగా విప్లవ సినిమాలు చేసేవాళ్ళు మాదాల రంగారావు విప్లవ సినిమాలు చేశాడు. విప్లవ సినిమాలకు నాంది వాచకం పలికిందే ఆయన. అంతకుముందు ఏం చేశాడు ఆయన, అన్ని రేప్ సీన్లలో నటించేవాడు. రేపుల రంగారావు అనేవాళ్ళు ఆయన. ఆయన వచ్చి విప్లవ సినిమాలు నాంపల్లి స్టేషన్ కాడి ఆ పాట కూడా ఆయన సినిమాలోనే అద్భుతమైన సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. అంటే అటు కమర్షియల్గా చేశాడు, ఇటు కమిట్మెంట్తో చేశాడు. కానీ ఓన్లీ కమిట్మెంట్తోనే ఉన్నాడు. నారాయణమూర్తి జీవన శైలే వేరే ఉంటుంది అన్నమాట. కార్లలో తిరగడం కానీ, కారు మెయింటైన్ చేయడం కానీ, అంత ఉన్నా కూడా చాలా సింప్లిసిటీ, నడుచుకుంటా పోతుంటాడు. లేదంటే ఇంకా చాలా దూరం అనుకో ఆటో ఎక్కిపోతాడు. ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక ఆదర్శం. ఏదైతే తను నమ్ముకున్నాడు, ఏదైతే ఎంచుకున్నాడో అదే పందాలో పోతున్నాడు అనమాట. తాజాగా ఏదన్నా మన దేశ రాజకీయాల్లో ఏదైనా జరిగింది, లేకుంటే రైతుల కష్టాలు, ఇలాంటి అంశాలు ఏదో ఒకటి తీసుకొని దాని మీద ఒక సినిమా తీస్తాడు. ఆయనే ఆయన స్నేహ చిత్ర ప్రొడక్షన్స్ అని ఆయన ఓన్ బ్యానర్. ఫస్ట్ నుంచి ఆయనే, అంటే ఆయన ఫ్రెండ్స్ సహకారంతో ఫస్ట్ సినిమా చేశాడు. దాని తర్వాత ఆయన సినిమాలన్నీ ఆయన ఓన్ బ్యానర్లో ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో. హీరోయిన్ వేరే వాళ్ళు ఉంటారు కానీ అంటే వేరే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఒక విలను ఈయన ఉంటాడు. అవసరమైన క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఓ చెల్లెల పాత్ర ఒక దాంట్లో నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ, దాంట్లో చెల్లెల క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా ఏదో తల్లి క్యారెక్టరు, ఇవన్నీ త్యాగం చేసే క్యారెక్టర్లే ఉంటాయి. ఆడవాళ్ళ క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళు ఎవరితోనో బలాత్కరింపబడ్డమో లేకుంటే చంపబడ్డమో దాన్ని బేస్ చేసుకొని ఈయన ప్రతీకారం తీసుకోవడం, ఇలా ఉంటాయి ఆయన సినిమాలు. అంటే ఒక కమిట్మెంట్తో వస్తున్న నిర్మాత, దర్శకుడు, హీరో అనే చెప్పుకోవాలి. ఆయన కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు అంటే దానికి క్రేజ్ ఉంటుంది. ఇన్ని విప్లవాత్మక ఎర్రజెండ్ ఇన్నియలో నడిచినోడు వచ్చి అవును, ఒక తండ్రి గాను, ఒక మామయ్య గాను, లేకుంటే ఒక బాబాయ్ గాను చేస్తే ఎట్లా ఉంటది చూద్దాం, ఈయన కొత్త కదా అని ఆ క్రేజ్ను మన వాళ్ళు క్యారీ చేద్దామని చూశారు. ఇప్పుడు ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి కానీ ప్యాడైజ్ సినిమాలో, నాని ప్యాడైజ్ సినిమాలో ఆ ప్యాడైజ్ గ్లిమ్స్ అంటారా ఏమంటారు దాన్ని, టీజరో గ్లిమ్సో, అది రిలీజ్ అయింది. పరమ దరిద్రంగా చండాలంగా ఉంది. ఒక బూతు మాట ఉంటుంది దాంతో. ఇది ఒక లా కొడుకు కథ అని. మనవాడికి కొన్ని మోరల్స్ అవి ఉన్నాయి కదా, ఉండేటోడు అలాంటి టైటిల్తో వచ్చిన కథలో యాక్ట్ చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. ఎందుకంటే చేసే అవకాశం లేదు. అతనికంటూ కొన్ని ఎథిక్స్, మోరల్స్ అన్నీ ఉన్నాయి. ఆయన సినిమాలో కమిట్మెంట్తో తీస్తాడు, సమాజం కోసం, ప్రజల కోసం తీసే సినిమాలు. అలాంటి వాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలాంటి ఒక చెడ్డ పదంతో ఎంట్రీ అయిన గ్లిమ్స్ ఉన్న సినిమాలో యాక్ట్ చేస్తాడా అనేది పెద్ద డౌట్. నాకు తెలిసి అయితే నాకు పర్సనల్గా నారాయణమూర్తి బాగా తెలుసు కాబట్టి యాక్ట్ చేయకపోవచ్చు. ఇది ఒకటే రీజన్ అవ్వచ్చు. మిగతా ఏమైనా టెంప్టేషన్స్ ఉంటే చేసినా చేయొచ్చు, కానీ ఇదే పెద్ద సెన్సార్ అతను చేయకపోవడానికి. ఈ వార్తలు నిరాధారమైనవి, జస్ట్ ఏదో ప్రమోషన్ అనుకోవచ్చు.
మరి ఆయన ఇప్పటికీ కూడా హీరోగా చేయాలంటే కష్టం కదా సార్. అసలు ఆయన గోల్ ఏంటి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనేది? అది ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన కమర్షియల్ హీరో కాదు కదా. ఆయన ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఏముంటది? ఆయన హీరో కథానాయకుడు. ఓకే. హీరో అంటే కథానాయకుడు. కథ మొత్తం ఆయన నడిపిస్తాడు. ఎవరి మీదకో దాడికి పోతాడు. ఈ సిస్టమ్ బాగాలేదంటాడు, ఆ సిస్టమ్ బాగాలేదంటాడు. మామూలు కమర్షియల్ హీరో అయితే ఈ హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్తో డ్యూయెట్లు పాడాలి, రొమాన్స్ చేయాలి, ఇవన్నీ లేవు కదా ఆయనకు. అవును. ఆయన పందానే వేరు కాబట్టి. అంటే ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే, ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఫాదర్ క్యారెక్టర్, బాబాయ్ క్యారెక్టర్, కానీ ఆయన మారదలుచుకోలేదు. నాకు తెలిసి మారను కూడా మారడు అనుకుంటా. అందున ఈ సినిమాలో అయితే ఇంకా కనబడరు అని అంటున్నారు నారాయణమూర్తి గారు. సినిమాల్లో కనబడరేమో. సినిమాల్లో ఎందుకు? ఆయన ఓన్ సినిమాలు చేసుకుంటారు కదా, ఆయన సొంత సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వరని అంటారు. ఆయన వేరే డైరెక్టర్ కాడికి పోడుగా, ఆయన ఓన్ డైరెక్షన్ లో అనగనగా దాసనారాయణ డైరెక్షన్ లో చేశాడు. ఇంకొక ఆయన చంద్రవాడి శ్రీనివాసరావు గారిని ఆయన డైరెక్షన్ లో చేశాడు. అంతేగాని వేరే దర్శకుల దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేయలేదు, ఆచితూచి చేశాడు. కాబట్టి ఆయన సినిమాలు, ఆయన కథ, ఆయన పంచాయతీ ఆయన ఉంటాయి. అన్ని హిట్ అని లేదు. అది మోస్ట్ ఆఫ్ ద మూవీస్ హిట్ అయినాయి కదా. ఆయన కొన్ని హిట్స్ ఉన్నాయి, కొన్ని ఫట్స్ ఉన్నాయి. అన్ని మొనాటిని ఎంతకాలం చూస్తాడు? స్క్రీన్ నిండా ఆయనే కనిపిస్తాడు, పక్కన క్యారెక్టర్లు ఏం కనపడవు. అంటే గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది అంటే మారుతున్న సొసైటీ మారుతుంది కదా. సొసైటీ కొత్త జనరేషన్ వస్తున్నారు. ఇప్పుడు మా తరమాలం అయితే మేము క్రేజీగా చూసాం. అబ్బా నాలుగు చూసి పిడికిని బిగించి అయిపోయింది. కొత్త జనరేషన్గా ఏదో కొత్తగా కావాలి, కొత్త వాళ్ళు కావాలి. కాబట్టి నాకు తెలిసి ఆర్ నారాయణమూర్తి ఈ సినిమాలో నటించడు. అది కథ. నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.